పోస్ట్ మార్టం నివేదికను తమకు అనుకూలంగా రాయించుకోవడానికి పోలీసులను పంపింది కూడా డిఎస్పీ ఎస్పీలే. ఇప్పుడు ఒక రకం చెప్పంటే పోస్ట్ మార్టంలో చిత్రహింసల వల్లనే చనిపోయిందని తేలింది అనుకోండి, గాయాల వల్లనే తేలిపోయిందని చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది? పోలీసులు దోషులు అవుతారని చెప్పి సాక్ష్యాలు మాయం చేసింది అనుకో, సాక్ష్యాలు మాయం చేయడం కూడా తుడిచేయడం కూడా నేరం అవుతుంది కదా. ఆ తుడిచేసే ప్రయత్నంలో డిఎస్పీ ఎస్పీ కూడా కోదాడ డిఎస్పీ సూర్యాపేట ఎస్పీ కూడా ఉన్నారు. కారణం ఏంటంటే పోస్ట్ మార్టం చేసే దగ్గరికి కోదాడ రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ కూడా పోస్ట్ మార్టం చేసే కాడ 16 తారీఖు నుంచి 17 తారీఖు వరకు ఉన్నారు. అది జ్యుడిషియల్ కస్టడీలో మరణం జరిగింది, పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ ఎంఆర్ఓ మాత్రమే పోస్ట్ మార్టం చేయించాలి. కానీ పోస్ట్ మార్టం చేయించడానికి ముషిరాబాద్ ఎంఆర్ఓ పాత్ర పోషించాల్సింది పోయి కోదాడ రూరల్ సిఐ ఎందుకు వచ్చిండు, అదే సమయంలో చిలుకూరు ఎస్ఐ ఎందుకు వచ్చిండు, 2 రోజులు ఎందుకున్నారు? పోస్ట్ మార్టం నివేదికను తొందరగా పోయి మీరు అనుకూలంగా రాయించకపోతే అందరం పోతామని చెప్పి, అందరం జైలు పాలవుతామని చెప్పి డిఎస్పీ ఎస్పీలు మాత్రం వీళ్ళని పంపారు. అంటే నేరంలో కూడా భాగస్వాములు, నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో కూడా వీళ్ళు భాగస్వాములు. కాబట్టి ఈ కేసులో ఒక్కొక్కరు బయటకు వస్తుంటారు. కాబట్టి కేసు నుంచి బయటపడడానికి వాళ్ళ పై అధికారులు, రాజకీయ నాయకత్వం అందరు కలిసి ఒక కుట్ర చేస్తున్నారు. అయినప్పటికీ దాన్ని ఛేదించడం కోసం ఎంఆర్పీఎస్ ముందుకు సాగుతుంటది.